ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. పెదకూరపాడు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి శంకర్రావు గారి ఆఫీస్ మీద, అంటే ఆఫీస్ అంటే పెదకూరపాడులో కాదు, ఆయనకి గుంటూరులో కూడా ఒక ఆఫీస్ ఉంది. ఎందుకంటే పెదకూరపాడు గుంటూరుకి చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి ఆయన పెదకూరపాడుతో పాటుగా గుంటూరులో కూడా ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ ఆఫీస్ మీదకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కొందరు వ్యక్తులు, వాళ్ళు ఖమ్మంపాడుకు సంబంధించినటువంటి వ్యక్తులని వాళ్ళందరూ గుర్తించారు. వాళ్ళు వచ్చి ఫ్లెక్సీలు చించి శంకర్రావు గారి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బూతులు దిట్టి, మధ్యలో వచ్చినటువంటి వారి మేనేజర్ నరేందర్ని హెడ్ ఇంజరీ చేసి, అతను కూడా సీరియస్గా ఉంది, హెడ్ ఇంజరీ చేసి వాళ్ళ డ్రైవర్ని గూడి మీద కొట్టి కాసేపు ఒక బీభత్సాన్ని ఆఫీస్ ముందు సృష్టించి పోలీసు వచ్చే సమయానికి సర్దుకునే ప్రయత్నం చేశారు. పోలీసు వచ్చే సమయానికి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఈ వచ్చిన వాళ్ళు కాక మళ్ళీ రోడ్డు మీద కూడా కారులో కొంతమంది ఉండి వీళ్ళందరినీ పంపించారనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సీసీ ఫుటేజీలు కూడా కరెక్ట్గా తీస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఒక మోటార్ సైకిల్ని ఈ వచ్చిన వాళ్ళు వదిలేసి బాగా తాగి ఉన్నట్టున్నారు. దానిలో ఒక మందు బాటిల్ కూడా ఉంది, అంటే మామూలు దానిలో మందు పోసుకున్న బాటిల్, అది కూడా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 7 మాసాలు నిండిపోయింది. రాష్ట్రంలో చాలా అరాచకాలు చేశారు. చాలా మంది మీద కేసులు పెట్టారు, కొట్టారు, ఇళ్ల మీదకి వెళ్ళారు, దాడులు చేశారు. ఇవన్నీ జరిగాయి. ఇక వర్గం హిస్టరీ ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు తగాదాలు ఉన్నటువంటి, ఫ్యాక్షన్ ఉన్నటువంటి విలేజెస్ కావు అవి. ఏదో ఎన్నికలప్పుడు కాసేపు ఏదైనా ఉన్నా, ఎన్నికల తర్వాత అందరూ ప్రశాంతంగా, ఇంతకుముందు ఉన్నటువంటి కొమ్మలపాటి శ్రీధర్ గారు కానీ, అంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, వీళ్ళందరూ రిప్రజెంట్ చేసినటువంటి ఒక నియోజకవర్గం, చాలా పీస్ఫుల్ నియోజకవర్గం. మరి ఇప్పుడు చూస్తే పెద్ద ఫ్యాక్షన్ నియోజకవర్గంగా తయారైంది. మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి సాంబిరెడ్డి గారిని అతి దారుణంగా కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి వారిని పరామర్శించి వెళ్ళారు. మళ్ళా ఈ మధ్యకాలంలో వర్షాలు పడి రైతాంగం ఇబ్బందుల్లో పడ్డారు, పైర్లు మునిగిపోయాయనే ఉద్దేశంతో మాజీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మా శంకర్రావు గారు ఆ పొలాలు చూడటానికి, రైతుల్ని పరామర్శించడానికి అమరావతి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈయన ఎళ్ళక ముందే అక్కడ మా వాళ్ళ కార్లన్నీ పగలగొట్టారు. ఒక బీభత్సకరమైనటువంటి దృశ్యాన్ని క్రియేట్ చేశారు. అది మీడియాలో కూడా మనం అందరం చూసాం. చాలా గ్రామాల్లో, పెదకూరపాడు గ్రామంలో ఆశ్చర్యపోతారు మీరు, చాలా గ్రామాల్లో ఇంకా మా నాయకులు ఇళ్ళకి చేరలేదు. ఎప్పుడు వస్తే దాడులు చేస్తారు, ఎప్పుడు వస్తే చంపేస్తారు అనేటువంటి భయాలతో వేరే గ్రామాల్లో కూడా ఉన్నారు. శంకర్రావు గారు కూడా ఇంతవరకు ఆ నియోజకవర్గం వెళ్ళలేకపోయారు. వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే బీభత్సం చేశారు. ఇది చాలా విపరీతమైన ధోరణి. రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి ధోరణి జరుగుతూ ఉంది పెదకూరపాడులో. ఒకప్పుడు చాలా పీస్ఫుల్గా ఉన్నటువంటి నియోజకవర్గం, కక్షలు కార్పణ్యాలు పెంచుతూ ఉన్నారు. ఇది రెడ్ బుక్ ఇంకా పూర్తయినట్టుగా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు క్రియేట్ చేసినటువంటి రెడ్ బుక్లో ఇంకా కొన్ని పేజీలు ఉన్నట్టున్నాయి. అది కూడా శంకర్రావు గారి ఆఫీస్ మీద దాడి చేయటం,
శంకర్రావు గారు ఊళ్ళోకి రాకోకుండా నియోజకవర్గం రాకుండా నివారించటం, సాంబిరెడ్డి లాంటి వాళ్ళని అన్యాయంగా కొట్టడం, ఎవరు కనపడితే వాళ్ళని కొట్టేటటువంటి ఒక దారుణమైన పరిస్థితి ఇవాళ ఈ రోజు కూడా కొనసాగుతూ ఉందంటే ఏం చెప్పాలి చెప్పని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారేమో ఉపన్యాసాలు చెప్తా ఉన్నాడు, ఎవరినైనా సరే మేము లెక్క చేయం, తెలుగుదేశం వాళ్ళు పోస్టులు పెట్టినా, తెలుగుదేశం వాళ్ళు ఏదైనా దౌర్జన్యం చేసినా కేసులు పెట్టేయండి అని మైక్ ముందు చెబుతాడు. వాళ్ళ మీద కేసులు పెట్టరు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. శంకర్రావు గారు లాంటి ఒక శాంతి కాముకుడైనటువంటి శంకర్రావు గారు లాంటి మీద ఏమైనా ఫ్యాక్షనిస్ట్ అయినా, ఏమైనా మర్డర్ కేసులో ఉన్నాడా, ఏమైనా ఫ్యాక్షన్ డెవలప్ చేశాడా, పెదకూరపాడులో ఉన్న డబ్బులంతా వదిలించుకునే కార్యక్రమం చేసుకున్నాడు ఆయన. ఆయన మీద ఈ విధంగా దౌర్జన్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏం చెప్పాలి చేయాలి మేము? ఒక అరాచకాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగింది, దాన్ని గుంటూరు తీసుకొచ్చారు. మళ్ళా గుంటూరులో ఆయన నివాసం ఉంది, గుంటూరులో ఆయన ఆఫీస్ ఉంది, గుంటూరు తీసుకొచ్చారు. మళ్ళా ఆ పెదకూరపాడులో ఉన్నటువంటి జాడ్యాన్ని మళ్ళా గుంటూరు టౌన్లోకి తీసుకొచ్చి పట్టపగలు 6-6:15 ప్రాంతంలో ఒక బీభత్సాన్ని సృష్టిస్తే ఎవరికి చెప్పాలని అడుగుతా ఉన్నా. ఇది చాలా దారుణం. ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. తెలుగుదేశం వారు చాలా పిచ్చి పెరిగిపోతా ఉన్నారు. ఇందాక శంకర్రావు గారు చెప్పినట్టుగా శాశ్వతంగా ఎవరు ఉండరు. మేము శాశ్వతంగా ఉన్నామా? 5 సంవత్సరాల మేము దిగిపోయాగా, మీరు కూడా శాశ్వతంగా ఉంటారా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఎంత అనుకున్నారు? మాకంటే 60-70 వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి 52. చాలా కాలం రాజకీయాల్లో ఉంటాడు, చాలాసార్లు ముఖ్యమంత్రి చేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు, రాసుకోండి. మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాల వల్ల. అయితే మేము మళ్ళీ అలా చేయాలని కాదు, మీరు ఇలా చేస్తుంటే మా వాళ్ళు మా మాట వినే పరిస్థితి ఉండదు. రేపు మేము వాటిని అణిచేయాలని ప్రయత్నం చేసినా కూడా రెచ్చిపోతారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా తెలుగుదేశం నాయకత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, ముఖ్యంగా లోకేష్ని హెచ్చరిస్తా ఉన్నా. లోకేష్ గారి రెడ్ బుక్ యొక్క సారాంశమే ఇది. ఈ దాడులు చేస్తా ఉన్నారు, ఆపండి ఇప్పటికైనా అని మనవి చేస్తా ఉన్నా. ఆపకపోతే ఆ రెడ్ బుక్కే మీకు శాపం అవుతుందని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తా ఉన్నా. పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అటు పల్నాడు ఎస్పీ గారు కానీ, ఇక్కడ ఎస్పీ గారు కానీ, దేర్ ఆల్ నైస్ ఆఫీసర్స్. వాళ్ళని తక్షణమే దీని మీద జోక్యం చేసుకొని దీన్ని ఇంతటితో నివారించే కార్యక్రమం చేయాలి అంటే బలంగా కేసు కట్టాలి. ఒక బండి వదిలిపెట్టి పారిపోయాడు, ఆ బండి పట్టుకుంటే మొత్తం అంతా అర్థమైంది ఎవరెవరు వచ్చింది, ఖమ్మంపాడులో ఎవరెవరు వచ్చింది. వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఈ ఆఫీస్ నుంచి ఉన్న వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఇంకా బయట వాళ్ళు వెళ్తా వెళ్తా తీసిన వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, ఆ పక్కన షాపుల్లో వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా నేరస్తుల్ని పట్టుకోవాలంటే అన్ని వీడియో క్లిప్పింగ్లు ఈ మోటార్ బైక్లు పెట్టుకుంటే మొత్తం చెప్పవసరం, శంకర్రావు చెప్పవసరం, నేను చెప్పవసరం, ఇంకోటి చెప్పవసరం, ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్. వాళ్ళందరి మీద తక్షణమే కేసు రిజిస్టర్ చేసి ఒక మనిషిని హత్య చేయడానికి ప్రయత్నం చేశారు, తలకాయ బయలుపోయింది. ఎమ్మటే కేసు రిజిస్టర్ చేసి మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇందుకు ఆగిపోతాం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని, తక్షణమే యాక్షన్ తీసుకోవాలని నేను పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాను. ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడాను ఇందాక. మేమందరం రేపు 10-11 మధ్యకాలంలో మేమందరం కూడా మళ్ళీ వెళ్ళి ఎస్పీ గారిని పర్సనల్గా కలుసుకొని మా ఆవేదనని, ఈ దాడుల యొక్క పర్యవసానాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోకపోయినట్లయితే ఈ జాడ్యం పెదకూరపాడు నుంచి పట్టణానికి, పట్టణం నుంచి రాష్ట్రానికి వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంది. దీన్ని పోలీసు యంత్రాంగం గట్టిగా తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గుంటూరు మా పార్టీ ఆఫీస్లో సుమారు 6:30 టైంలో కొంతమంది దుండగులు మా ఆఫీస్ మీద దాడి చేసి తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ని, మా మేనేజర్ని కొట్టడం జరిగింది. ఫ్లెక్సీలు దించి బూతులు తిట్టుకుంటూ అసభ్యకరంగా వాళ్ళని కొట్టి రేపు వస్తామని చెప్పి మళ్ళా వాళ్ళని బెదిరించి మరి అక్కడే ఉండటం జరిగింది. తెలిసి అమ్మటే మరి ఇక్కడ నల్లబాటు స్టేషన్కి ఫోన్ చేయటం, పోలీసులు రావటం, మరి తర్వాత వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళ బైక్ కూడా ఒకటి ఫుల్గా తాగి ఉన్నారు కొంతమంది.
ఆ బైక్ కూడా ఇక్కడ ఒకటి వదిలేసి వెళ్ళిపోయారు. ఇలాంటి చర్యలు చేయటం ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు వాళ్ళకి. గతంలో అమరావతి మండలంలో వరదలు వస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే కూడా నియోజకవర్గం రానియకుండా ఎమ్మడబడి మరి కార్లు ధ్వంసం చేయటం, వచ్చిన వాళ్ళని కొట్టడం, ఇలాంటి దుర్మార్గమైన చర్యలు ప్రతి గ్రామంలో కూడా అనేక రకమైన కేసులు. గతంలో ఈ సంస్కృతి పెదకూరపాడు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేదు. మరి ఇప్పుడు కూడా స్టిల్ కొన్ని గ్రామాల్లో దాదాపు ఓ 10 గ్రామాల్లో మరి ఎనగపాడు కానీ, నరుకులపాడు కానీ, ఖమ్మంపాడు కానీ, హుస్సేన్ నగర్ కానీ ఇట్లా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఆ గ్రామాల్లో లీడర్లు ఊళ్ళోకి వెళ్ళలేని పరిస్థితి. ఊళ్ళోకి వస్తే చంపేస్తామని ఇలాంటి పరిస్థితులు. అలాగే మరి ఎలక్షన్లో గెలిచిన తర్వాత 70 తాళ్ళూరులో మా యాడ్ చైర్మన్ సామిరెడ్డి గారిని కాళ్ళు చేతులు నరికేయటం, ఇలాంటి దుర్మార్గ చర్యలు ఇంతకుముందు ఎప్పుడూ లేని పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగటం అనేది చాలా దురదృష్టకరం. గతంలో కూడా తెలుగుదేశం అక్కడ కొమ్మలపాటి శ్రీధర్ గారు ఉన్నారు కానీ ఇలాంటి గొడవలకు కానీ అలాంటి ఎంకరేజ్ చేయలేదు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా ఇంత మరి ఇదంతా తర్వాత ఇది శాస్త్రం అనుకుంటున్నారేమో. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల తర్వాత కూడా మరి మీ గవర్నమెంట్ శాస్త్రంగా ఉంటుంది అనుకుంటున్నారేమో. వచ్చిన తర్వాత ఎవరు పగల వాళ్ళు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. గ్రామాల్లో ఎంకరేజ్ చేసి ఇలాంటి ఇబ్బందులు పెడితే అది అందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇంతకుముందు ఈ సంస్కృతి ఈ నియోజకవర్గంలో లేదు అసలు. మరి ఇప్పుడు ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు. ఒక గ్రామం నుంచి ఇప్పుడు ప్రత్యేకంగా ఒక ఖమ్మంపాడు నుంచి కొంతమంది ఒక దాదాపు 30-40 మంది వచ్చి ఈ దాడి చేయటం అనేది దుర్మార్గమైన చర్య. ఇది ఈ చర్యను మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వీళ్ళందరం కూడా తగు చర్య తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారికి, సిఏ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు డిపార్ట్మెంట్ కూడా రావటం జరిగింది. మరి దీన్ని ఇలాంటి చర్యలు జరిగితే గతంలో ఎప్పుడు కూడా జరగని పరిస్థితుల్లో ఇట్లా జరుగుతున్నాయి. కొన్ని 100 కేసులు పెదకూరపాటి స్టేషన్లో అందరినీ బెదిరించడం అంటే నియోజకవర్గంలోకి ప్రతిపక్షం ఉండకూడదు అనే భావంతో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దుర్మార్గమైన చర్య. ఇది తగిన శాస్తి దీన్ని అనుభవించవలసిన పరిస్థితి మీకు ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.